కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మహాలక్ష్మి పథకం అమలైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 80 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆటో యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆటో రథయాత్ర ఏప్రిల్ 25న మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రారంభమై నేడు నర్సంపేటకు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ నాయకత్వంలో చేరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు గోనె యువరాజ్, టౌన్ అధ్యక్షుడు తేజావత్ సాయి, మల్లంపల్లి అడ్డా అధ్యక్షులు పూజారి బాబు, మాదన్నపేట రోడ్ అడ్డా అధ్యక్షులు రవికుమార్, జీవన్, రఘు, సాయి, పవన్, మణిదీప్ తదితరులు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్లు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 80 మంది ఆటో డ్రైవర్ కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియే చెల్లించాలని, వాళ్ళ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలనేటువంటి ప్రధాన డిమాండ్. దాంతో పాటుగా మహాలక్ష్మి పథకానికి మన వ్యతిరేకం కాకపోయినా 2023 కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి ఆటో డ్రైవర్కి సంవత్సరానికి 12,000 రూపాయల వృత్తి ఇస్తామని చెప్పేసి అన్నారు. దాన్ని ఈ మహాలక్ష్మి పథకం పెట్టారు కాబట్టి సంవత్సరానికి 12,000 రూపాయలు అనేది ఇప్పుడు దేవుడెరుగు. ఆ ఏదైతే అది ఉందో అది నెల ప్రతి ఆటో డ్రైవర్కి 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి రెండో డిమాండ్. మూడో డిమాండ్గా మన ఏదైతే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం గత కొన్ని సంవత్సరాల కానించని ఆగస్టు 1వ తారీఖు వచ్చిందని అంటే మనం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి రోడ్డు మీదకి వస్తాం. అలాంటి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పింది. కాబట్టి ఆ కార్పొరేషన్ని 1000 కోట్లతో ఏర్పాటు చేయాలనేటువంటిది ఈ డిమాండ్లతోని, ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి డిమాండ్లతోని రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 32 జిల్లాలు తాకుతూ దాదాపు ఒక 32 రోజుల పాటు జరిగేటువంటి యాత్ర 12 రోజుల కాంచని తమ కుటుంబాన్ని, తమ పిల్లల్ని, తన బంధువులని అందరినీ వదిలేసి మన ఆటో కార్మికుల రక్షణ కోసం, వారి కోసమే తిండి తినక ఆకలైన దూపైన పడుకోవడానికి సొంతింటికి పోతే నిద్ర పడుతుంది. అట్లాంటిది ఎక్కడ చీకటి పడితే అక్కడ, ఎక్కడ ఉంటే అక్కడ తిన్నది పెట్టి అట్లాంటి మనందరి కోసం కుమారన్న ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు తాకుతూ ఈ నెల 27వ తారీఖు నాడు హైదరాబాద్లో చేరుకొని మొత్తం రాష్ట్ర మొత్తంగా జరుగుతున్నటువంటి రథయాత్రకు నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులు మొత్తంగా 27వ తారీఖు నాడు ఇందిరా పార్క్ చేరుకొని ఆ 27వ తారీఖు నాడు, ఈ నెల 27వ తారీఖు నాడు పెద్ద ఎత్తున కార్మికులకు అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడ సభ పెట్టి మీరు ఇప్పుడు ఏవైతే మనం డిమాండ్స్ పెట్టినామో ఈ డిమాండ్స్కి అనుగుణంగా రేపు భవిష్యత్తు పోరాట కల్పన కూడా అక్కడ రూపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చినట్టే కాకుండా సరే ఇక్కడ కొంచెం ఆ ఇన్ఫర్మేషన్ గ్యాప్ అనేటువంటిది కూడా మనకి వచ్చింది. వాస్తవంగా ఏంటంటే మన నర్సంపేట డివిజన్కి మన సాగర్కి సమాచారం ఇచ్చిండు. సాగర్ పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వకపోవడం వల్ల దాదాపు పాపం అన్న 1 గంటకు వచ్చి అప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాడు. మళ్ళీ నెక్కొండ వర్ధనపేట కూడా ఇక్కడే ఈరోజే సభలు ఉన్నాయి. కాబట్టి వేచి చూసినటువంటి అందరికీ మన యూనియన్ వైపు నుంచి సాధారణంగా స్వాగతం శాలువ ద్వారా పూలమాల వేసి ఫస్ట్ సత్కరించాల్సిందిగా మన ఈ కార్యక్రమానికి చేసినటువంటి లోకల్ ఆటో యూనియన్ అడ్డా అధ్యక్షుడు సాయి, అదేవిధంగా మల్లంపల్లి యూనియన్ అడ్డా అధ్యక్షుడు పూజారి బాబన్న, అదేవిధంగా మన మాదన్నపేట రోడ్డు అధ్యక్షుడు అయినటువంటి రవీందర్ గారిని అన్నకు పూలమాల వేసి సాధారణంగా ఈ యాత్రకు నర్సంపేటకు స్వాగతం పలకవలసిందిగా కోరుతా ఉన్నాం. ఆటో అడ్డా ఇది మన సినన్న వాళ్ళ షాప్ లేదా ఇక్కడ సర్వీసింగ్ మాట్లాడదా అంటే ఎట్లేస్తారా ఇట్లా స్వామి ఇట్లా సారీ వద్దిలా
వర్ధిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. ఇవ్వాలి ఆటో కార్మికులకు నెలకు 12,000 రూపాయల వృత్తి, నెలకు 12,000 రూపాయల వృత్తి ఏర్పాటు చేయాలి. 1000 కోట్లతో కార్పొరేషన్, 1000 కోట్లతో కార్పొరేషన్. వర్ధిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత. ఓకే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.